శ్రీ శివాయ గురవే నమః. గురవే సర్వలోకానాం పిషదే భవరోగిణ నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. శారదా శారదాంభోజే వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. పరస్పర తపస్సంపత్ ఫలాయుధ పరస్పర ప్రపంచమాతా పితరో ప్రాంచో జాయాపతిస్తు మః. యమీశ్వరం వినా లోకే యః కోపి చ న విద్యతే తమీశ్వరమహం వందే వినాయకమహర్నిశం. గురువుగారు రాసిన మనుచేతి ఉత్తమ సంభవం గురించి చెప్పుకుంటున్నారు. ఉత్తమ సంభవంలో మనుమండయ్యారు చెప్పిన ఎలా కనిపించారో చెప్తున్నారు. మనువు యొక్క లక్షణాలు చాలా ఉన్నాయి. మనువంశంలో ముఖ్యంగా మనువంశంలో ఉండే వాళ్ళ రాజులు మహాత్ములైతే కానీ తెలియలేదగా గురువృత్తి ఉండాలి, దమయం ఉండాలి, త్యాగబుద్ధి ఉండాలి. సాధువునాంచ అనుయాజిత అది ఉండాలి. అంటే గురువృత్తి అంటే పెద్దలు గురువు పట్ల ఎలా ప్రవర్తించాలో వినయంతో తెలిసినవాడు. అలా దమయం అంటే ఇంద్రియ నిగ్రహం కలిగి ఇంద్రియ ఉండాలి. తర్వాత సాధునాథ్ అంటే పెద్దల ఎందు ఎలా ప్రవర్తించాలో తెలిసినాడు. త్యాగబుద్ధి అంటే సత్సాంగత్యం ఉంటేనే వస్తుంది. అదే అందువల్ల అలాంటి వంశంలో పుట్టిన రాముడు కాబట్టి మిగతా వచ్చింది చెప్తున్నాడు అన్నమాట. అలాగే మనం చేసే కర్మ భగవద్బుద్ధితో చేస్తేనే అది మంచి పని అవుతుంది, ధర్మం అవుతుంది. చిత్తస్య వృత్తయే కర్మ. ఏది చిత్తము చేస్తే అది కర్మ. అంటే మనస్సుకి మనం తాదాత్మ్యం చెందాలి, తృప్తి పొందాలి. తృప్తి పొందితే అదే ధర్మం. పునాతి అనేన పుణ్యం. నామ శుద్ధమైంది, పవిత్రమైంది అని ఎలా తెలుసుకున్నామో అదే మనకి సంతోషించి జన్మజన్మలో చేసిన పాప పేదలను పోగొట్టి ధర్మాన్ని మా మనసుకు తెలుసుకోవాలి. మనం తప్ప తెలుసుకుంటే కనుక రాదు. ఎంతమందైనా మోసం చేయొచ్చు కానీ మనసు మాత్రం మోసం చేయకూడదు. అలా ఉండాలన్నమాట. అలా చేసేదే మనకి గొప్పతనం. అందుకని భగవంతునితో తాదాప్యం చెందిన వాడికే మోక్షం వస్తుంది, ముక్తి వస్తుంది. మమేకం అయిపోవాలి, దాంట్లో మైమరిచిపోవాలి. అదేగా ప్రపంచంలో తాదాత్మ్యం అయితే అలవాటు చేసుకుంటే కానీ బంధుత్వం అవుతుంది. లోకవాసంలో అంటే బంధువు గొప్పతనం. లోకంలో తాదాపు చెందినవాడు బంధువు ఉంటాడు. అలాగే పరమేశ్వర చేష్టలు లేక భర్తానుగ్రహం పొందినవాడు ఇదే విషయాన్ని నారదుడు కూడా చెప్పాడు. ఎవరైతే పరమేశ్వరుని ఎందు లీనమని చేస్తారో వాళ్ళు కానీ ప్రాతికూలస్య వర్జనం అనుకూలస్య ఆచరణం. ఎవరైతే ఆయన చేసిన వాడే మహాత్ములని అదే అని నారదుడు తన యొక్క సూత్రాల్లో చెప్పాడు. సత్సాంగత్యం ఉంటే కానీ ఇవన్నీ ఈ విషయం నన్ను వివేకానంద కూడా చెప్పాడు. అంతకుముందే దేశ భాషలను తెలుగు లెస్స అనే మాట ఉంది. అది ఆ మాట అలా ఉన్న మాటనే కృష్ణదేవరాయలు దేశ భాషలను తెలుగు లెస్స అన్నాడు. కొత్తగా ఆయన ఏం పెట్టలేదు. అలా ఇక్కడ కూడా మనం కూడా ఎప్పటి నుంచో మనం ఉన్నటువంటి లోకంలో భగవత్ సమీపం ఉండే సాంగత్యం కాబట్టి వివేకానందుడు కూడా ఆ మాట అన్నాడు. ఏమన్నాడు? మన భారతదేశం జ్ఞానం దేశం, శాస్త్ర దేశం, ప్రపంచానికి గురుపీఠమే భారతదేశం, సనాతన ధర్మే భారతదేశం అని చరిత్ర చెప్తాను. చరిత్ర వివేకానందుడు అదే మాట అన్నాడు. అన్న భగవత్ సమీపంలో సాంగత్యం ఉన్నవాడు సాధన మాట ఎప్పుడు సాధన ఎంతవరకు లోకవాసనలో అనుకూలత కలిగేంతవరకే సాధన తర్వాత లోకవాసన అనుకూలమైన తర్వాత సాధన అక్కర్లేదు. సాధన ఉపాసనా మార్గంలోకి రాదు. ఉపాసనా మార్గంలోకి వెళ్ళినప్పుడే అద్వైతము దైవత్వం అనేది సాక్షాత్కరించి మోక్షత్వం ముముక్షత్వం అనేది కలుగుతుంది. ఇప్పుడు మనం ఒకసారి ఉత్తర మనుసంభంలోని కృతిపీఠికలో ఆయనే చెప్పుకున్నాడు. మారణగా అది రాద్దాం అనుకుని ఎప్పుడైతే విరూపాక్ష స్వామిని చూశారో వెళ్ళారు. హంపి వెళ్ళి చూడంగానే ఆయన మనసుకి హత్తుకుంది అన్నమాట. హత్తుకుని ఆ విరూపాక్ష స్వామిలోనే మనకి ఆయనకి ఒక ఆకారం కనిపించింది. ఎవరి సాధన ఆశ్చర్యపోయారు. ఒక్కసారి చూస్తే తిక్కనైద్యం కనిపించాడు. తిక్కైద్యం శిష్యుడైనటువంటి మాన కనిపించాడు. కవిత్రయం కనిపించాడు. అంటే కవిత్రంలో ఆ తిక్కైద్యం కనిపించాడు.
ఒక్క పింగళి సూర్యుని కనిపించాడు. అలా కనిపిస్తున్న పింగళి నమస్కరిస్తుండే, సూర్యుని నమస్కరిస్తుండే తెక్క విద్యను కనిపించాడు. ఆ పక్కనే రసాదూతున్నటువంటి ఒక మనిషి గురించి ఎవరు ఆ శాదమును చూస్తుంటే మార్కండేయ వాణీభూతం పొందినటువంటి సార్వభౌమైనటువంటి కవిత నవ్య పితామహుడులా వాళ్ళకి కనిపించాయి, అక్షరాలా కనిపించాయన్నమాట. ఎవరైతే మారణ సంస్థలో వేదవ్యాసుడు రాసినటువంటి మార్కండేయ పురాణాన్ని తెలుగులోకి అనువదించినటువంటి మారణ ఉన్నాడో ఆయన రాసినటువంటి మారణ దృష్టిలో రాసిన పుస్తకాలు, రాసిన గ్రంథంలోంచి పురాణంలోంచి తీసుకొని ఎవరైతే కృష్ణదేవరాయలు కండపెండిలను తొరిగాడో ఆ పెద్ద కవితా పితామహుడికి సార్వభౌముడికి కూడా ఆ గొప్పవానికి చేసినటువంటి ఈ మారయ్య ప్రభు కూడా ధీమతుడు గన్నయ్య అంటే యశోధుడు పుట్టినటువంటి ఆయనకి మార్కండేయ పురాణాన్ని అంకితం చేశారనమాట. ఆయన ఇంకా మార్కండేయం చేసిన తర్వాత ఆశ్చర్యంగా చూస్తుంటే అందులో మార్కండేయ పురాణం నుంచి మదాసూత్తాంతం ఏమో నేను నారాయణ దాసు రాస్తున్నారు. మౌత్రాక్ష చదివినటువంటి డిండి బట్టి అయినటువంటి దీనాటంగా డిండిని మోచినటువంటి శ్రీనాథుడు రచించాడు మౌత్రాక్షేతిలాగా. మళ్ళీ ఆ సముద్రంలోంచే, ఆ పాల సముద్రంలోంచే చందమజ అని రాశారు. ఇంకా మనువులు 16 మంది దివ్యకాలు కూడా అని రచించారు. కానీ అందులో మరుత్రాక్షేత్ర మారేపుత్రుడు రాసినట్లయితే ఒక్కడు రాసినట్లయితే దాని స్థానం పెట్టాడు విశేషణతో. అలా ఈ విధంగా ఆంగ్మయ వాంగ్మయం ఆకాశం ముందు నక్షత్రాలు వెలుగుతుంటే ఆ శాలివాహన సప్తి రాసినటువంటి కవిసారము సృష్టిలో కూడా రాశాడు అన్నమాట. తిక్కన సోమయాజిమతులకు చాలా నచ్చినటువంటి శిష్యుడు మారణ. తిక్కని తీర్పులను పదును పెట్టినటువంటి గురు ప్రశంసలు పొందాడు. చక్కని పాఠంతో నేర్పలతోటి వసీకు చిత్తంతో మారణ సత్కవి తక్కిన వారు ఇంకెవరూ కూడా ఒక ఎర్రన లేకపోతే మారనే గొప్పవాడు అందరికన్నా అని చెప్పాడు. చెప్పడమే కాకుండా కేతన ఆయన చెప్తున్నాడు, కేతన సోమయాజి కవికి శిష్యభావం చేశాడు కాబట్టి అవితే అవ్వచ్చు కాక సోముని సంతోషించాడు. మారణ శంభుదాసును కూడా పాతలా గొప్ప తీసుకొచ్చి పవిత్రమైనటువంటి శిల్పవు సత్వంతో బలంతో శిల్పంతో కావ్యాన్ని బాగా రచించాడు. బలంతో బిరుదులు లేకపోతే ఏమి కవిప్రవీణులానే గొప్ప మంది పేరు తెచ్చిన లాక్షణికుల్లాగా తిక్క మంత్రికి శ్రేష్టమేస్తుడవుతూ అవుతూ మళ్ళీ తిక్క ఈ ఖడ్గ తిక్కన పేరుందన్నమాట. అలాంటి తర్వాత తిక్కను కూడా ఆకున్నాడు మహాకవి. ఆ తిక్క కవినాథుని శిష్యతగా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. అప్పుడు ఇంకా అందరి గద్యం రచించడంలో కూడా శరణు వచ్చినటువంటి అందరికి కూడా సూర్యజన స్థుతితోటి బుధజన స్థుతి వలన ఆ గురు భక్తి వలన గొప్ప పేరు తెచ్చింది. ఆ కవుల యొక్క సరైన వాడు ఎవ్వరు లేరు. అలా ఉండగా ఈ కాకతీయ పీఠంలో ఉన్నటువంటి పంబా విరూపాక్షం దగ్గరికి వెళ్ళి ఆ పాటను చదువుకో తుంగభద్రా తీరంగా అని అన్నాడు. ఇక అలా చేసినప్పుడైతే ఇలా చేసిన తర్వాత అలా అంత కవుల మంది అందరూ ఆ మనువుల గురించి మనువులు సామాన్యం వారు ఆకాశం ఆసముద్ర చిరీసులు ఆనాక రథోత్ములు ప్రపంచం అంతా ఒక గాడిలో ఉండేది. ఒక ఏకఛత్రాపథంలో పరిపాలించేది. ఇప్పుడు భారతదేశం మొత్తం అంతా ఒక భారతదేశం. భారతం అంటే భారత అంటేనే భా అంటే రథ అంటే ప్రకాశించేది. భాస్కృతం రంజకంగా రాజు దీప్తో ధాతు నుంచి ప్రకాశిస్తూ భాస్కర దీప్తో నుంచి ప్రకాశిస్తూ రంజింపచేస్తూ అందరినీ పరిపాలించే అదే భారతదేశం. ఆ భారతదేశాన్ని తీసినటువంటి పేరు విఖ్యాతి పొందిన మొత్తం ప్రపంచం అంతా భారతదేశంగా అలా ఏకఛత్రాధిపత్యమైన రాజులు పూర్వం అలా 14 మంది మనువులు కూడా అలా పరిపాలించారు. అలా అనేక మంది మహారాజులు అందరూ కూడా మనువులు పరిపాలిస్తే ఆ మనువు వంశంతో దగ్గర వచ్చిన వాళ్ళు సప్త ఋషులు వాళ్ళ తెలిసి గొప్పవాడి ఇప్పుడు కవులు కింద మహారాజు కింద వెలగలని కూడా చెప్పచ్చు అన్నమాట. అలా చేస్తుంటే అలా చూస్తుంటే ఒక్కసారి అలా అందరికీ చూస్తుంటాను. ఒక్కసారి అలా విరూపాక్ష స్వామిని చూడడానికి తేజప్రసాదంతో అనేకమంది ప్రయోజనాలతోటి వేదశాస్త్రాలతోటి పరిఢవిల్లిస్తున్నటువంటి ఆ భావనావశం చేత ఆ కనబడినటువంటి ఇతర విషయం అని ఎంత ఉన్నాయని తెలియదు. చివరకు
ఒక గంభీరమైనటువంటి శ్రవణ సుఖంతో చెవులకి వినిపించింది. ఒక్కసారి చూస్తుంటే అక్కడి నుంచి ఒక ముని కనిపించాట. దక్షిణ రూపాంతరం శివుని యొక్క రూపాలు ఉంటుంటే అక్షర రూపంతో అక్షరాలతోటి మృదుహాసంతో కళ్ళకి అందంగా చచ్చు ఫలదం కళ్ళకి ఆనందాన్ని కళ్ళకి ఆనందం పళ్ళు అంటే ఆనందం కలిగింది. కళ్ళకి పళ్ళు ఏది ఆనందంగా చూస్తే అది కళ్ళ పళ్ళు అన్నమాట. అలా చూస్తూ చంద్రికల్లాగా మనకు కనిపించింది. అందరూ అదే కోరికతో ఉన్నట. విరూపాక్షుడు ఉన్నట. చంద్రశేఖర్ నెత్తి మీద కిరణాలు చంద్రుని తగ్గించాట. అలా ప్రకాశించాటండి. ఆ ముళ్ళు అందరూ కూడా ఔపష కుహరచారు హరియక్షములు వాళ్ళ యొక్క చూపు చూస్తే అలా గొప్పతనంగా చూస్తున్నాయట. ఇంకా ఎలా అంట చందీసపట అక్కడ ఉన్నటువంటి నిడిమస్వనాలు దేవసభ అంతా కనిపించింది. చందీ బుండి అందరూ కూడా వాళ్ళ యొక్క భేరి డిండిమస్వనాలతో భేరి నినాదంతో డిండీల ఘటాలంతో మధుహాసంతో సమూహంతో ఉండి ఒక వింత వేరు కనిపించింది. అలా కనిపించగానే ఆ ప్రసిద్ధమైన ఆ కన్నుగాన్ని ఆ మాటల యొక్క గొప్పతనాన్ని సౌమ్యాదిలా ఉన్నటువంటి వేషంతో కూడినటువంటి ఆ మాటలతోటి మీరు మాట రాకుండా ఒక మూర్తి అనేక మెరుపులతోటి అనేక వింత ఆశ్చర్య మెరుపుతో కనిపించింది. ఆయన ఎలా అంటే విక్రమార్కుడు చేసినటువంటి రచనా ప్రాపం అన్నమాట. అది ఒక్క వెలుగు ప్రతిభంతో ఒక ఎదుగా చక్కని మహాకవి నిలిచాట. ఇంకా జమినీ భారతం రచించినటువంటి శ్రీముఖమైనటువంటి కాళిదాస శివపద సేవా కాంత భారతీయతో కూడినటువంటి మధ్యతో కూడినటువంటి ధామం ఒక్క ధామం ప్రకాశించినంత కూడా అలాగా ఇంకా మొట్టమొదటి ఆదివరాహ దొంగటువంటి ఆ కృతమైనటువంటి ప్రబోధ ప్రాతిభావంతో కూడా ఒక మహాకవులు వింతలు కనిపించారు. ఆముక్త రచించినటువంటి ఆ ప్రౌఢ రసమైనటువంటి కృష్ణదేవరాయలు కనిపించారు. ఒక ధామ ఒక దోకవో ఓ పక్కన వాళ్ళు ఒక ధామం అంటే నివాస స్థానం, ఒక పక్కన అంతా శివాలయం అంతా కూడా ఒక ధామం ఒక నివాసంలా ఒక ఇల్లులాగా ఒక గుంపుగా కనిపించింది. ఎలాగైతే సేనాధీశులు ఉంటాయో అలా సమూహం అంతా ఉంటాయి. ఒక పక్క ధామాలతో ఉందిట. అలా ఉంచాట. ఇంకా మిగతా ఇంకో ధామం ఎలా ఉందిట కోమలంతటి శీర్షమైనటువంటి దట్టమైనటువంటి ఒక పెద్దరికంతో అంతా కలిసింది. మళ్ళీ అప్పుడే బిగుసిన పారిజాతంలో ఉన్నటువంటి ఒక మూర్తి కూడా విశేషం కలుగుతుంది. ఆ చూడంగానే ఒక్కసారి ప్రణయతుంటే ముసలిట కవులు మహాకవులందరూ కనిపించారు. అక్కడ ఎవరు అలసన పెద్ద కాకున్నటువంటి తిమ్మర్సు అందకాలం ఆ వెలుగు దూర్జటి కూడా కనిపించారు. అందరూ కూడా రకరకాలు కనిపిస్తుంటే ఆ కైలాసంలో అటువంటి లీలామాధుర్య గంభీరంతో దూర్జటి కనిపించారు. సాక్షాత్ శివుడు ఆకారంలో ఉంటుంది కాకుండా దూర్జటి సాధనామంతో భక్తి భారంతో బలమైనటువంటి కైలాసంలో దూర్జటిగా కనిపించారు. ఇంకా రాజశేఖర విలాసం రాసిన ఆయన సాక్షాత్కృతిగా రామాభ్యుని రాసిన కథ ఒక మూర్తి కూడా రామాభ్యుదయ కథ రాసిన ఆయన అలా రసాదృశను బుద్ధి అవశ్యం శారదా ప్రభావితమైనటువంటి పాండురంగ మహాత్మ రచించినటువంటి ఒక వెలుగు కూడా నేత్రపర్వంగా మంచి రామకృష్ణ ఇలా ఉండగానే అందరి చేతుల చేత అందరి రాజుల చేత పండితుల చేత పూజ్యమైనటువంటి కబంతో పొందినటువంటి ప్రకాశం కళాపూర్ణోదయంతో పొందిన ఒక తీర్పులు దిద్దింది పింగళ స్వామిగారు. ఇలా సాహిత్యంతో ఇంకా సాహిత్యగాంత వైభవమైన దోహలమైనటువంటి కోలాహలంతో ఉన్నటువంటి శ్రేష్ఠమైనటువంటి ఈ వసుపదమైనటువంటి ఒక మూర్తి ఒకడు భట్టి మూర్తి కనిపించాడు. ఊహకు అతీతమైనటువంటి ఇంకా కవికరణ రసాయనం చేస్తుంటే ఆ కవి రచించాడు. నాట్యం చేస్తుంటే కనిపించాడు. ఇంకా వివిధ కళాప్రభు అంతా కూడా వెలిగింది ఒకడు కమదోహన ఇలా ఉండగా ఇంకా సాళి వంశ తుళు వంశ తుంగభద్ర వంశ అందరూ కూడా కనిపించారు. ఆ తర్వాత శ్రీనాథుడు కూడా వచ్చాడు. ఇలా ఒక కవులు వచ్చిన తర్వాత ఆయన రచించినటువంటి అందులోంచి కనిపించాడన్నమాట. సారహం వచ్చి రాయమని సారహం కూడా వచ్చి రాయమన్నాడు. రాయమని రాసింది రాయి అని చెప్పి సాక్షాత్ మళ్ళీ విధంగా చెప్పాలి. ఒక కవులు ఒక విధంగా చూశారు. చూడంగానే మాలను చూసి పింగళ స్వామిని చూసి రామకృష్ణ రాద్దాం అనేసరికి నేను కాదు నేను చెప్పుకున్నాను కదా ఆయన రాయమన్నాడే ఇలా ఒక కవి సందేశించిందట. ఈయన అప్పుడు పింగళ స్వామిని కూడా రాయటం గురించి మాలను కూడా రాసిన పుస్తకాన్ని ఈయన ఉత్తమ సుమంగా రాయటం జరిగింది. జరిగినప్పుడు ఏం రాశారు ఉత్తమ పేరే ఉత్తమ చరిత్ర
ఉత్తమ మహారాజు మనువుల్లోకి 3వ వాడు మనువు. ఈ కథ కూడా అంతా చెప్పుకున్నాను చాలాసార్లు. మనం ఈ కథ అంతా గజిబిజిగా ఉంది. ఎలాగైతే కళాపూర్ణోదయం దేవతలకు అనుసంధానం చేసి రాశాడు, కానీ ఈయన సాక్షి విరూపాక్ష స్వామితోనే అనుసంధానం చేశారు. తాదాత్మ్యంతో మమేకంతో చూసి రాశారు. అందుకే పరమాత్మతో తాదాత్మ్యమే ముక్తి మోక్షం చెప్పుకోవడం జరిగిందన్నమాట. ఆ ముందే చెప్పుకోవడం, ఆ మాట చెప్పుకోవడం వచ్చింది. అలా రాసినటువంటి పుస్తకం ఇది. అలా ఉత్తమ మనువుల గురించి రాసినట్టే మనువుల యొక్క స్వభావం తెలిస్తే కానీ రాయలేరు. అందుకే ముందది పెట్టుకోవాల్సి వచ్చింది. ఇలా ఉండగా రాసినట్టుగానే ఇప్పుడు ఆ కవి యొక్క ఉత్తమ సంహంలో కథ ఏముందో ఒకసారి చూసి అప్పుడు తర్వాత ముందుగా మహారాజు గురించి చెప్పడం, ఏమైనా కథ మధ్యలోంచి వస్తుంది. ఇది కూడా అంతే, కథ మధ్యలోంచి మనస్సంకల్పంతో కాళిదాసు రాసినట్టు సతాహం సందేహపదేశు వస్తుషు ప్రణామ అంతఃకరణ ప్రవృత్తయ. ఎవరికైతే సత్పురుషులకి మంచి మా అనుమానం వస్తే మనస్సే అంతరాత్మే సాక్షి చెప్తుందో, నిజం చెప్తుందో, అలాగే మహాకవి అయినటువంటి కవి గారికి కూడా కాళిదాసుకు అనుమానం వచ్చింది. ఇక్కడ కూడా ఈ కవి కళాపూర్ణోదయ కథగానే మొత్తం పుస్తకం చదివితే కానీ అర్థం కాదు, గజిబిజిగా ఉంటుంది. పుస్తకం మొత్తం చదవాలి 2-3 సార్లు. అందులో ఉత్తమ సమూహంలో దైవత్వంతో కొన్ని ఉపాసనతో బాగుంటుంది. ఆ సాధన మించింది ఉపాసన. ఆ చేసిన కథ కాబట్టి ఉత్తమ అంటే ఆ మనోచేతితో తీసుకొచ్చి ఆ మనోలు ఎలాంటి వాళ్ళు చూసిన మనోవికారాలే వాళ్ళని చెప్పి మనోవికారాల గురించి చెప్తూ వాళ్ళ గొప్పతనం చెప్తూ ఎలాంటి వాళ్ళు మనకి చెప్తూ ఏం చేశారు ఒక్కటే ఒక మాట అన్నారన్నమాట. అది మన మనస్సు సంకల్పం పూర్వజన్మ కర్మల వల్ల లోకంలో అనుభవించవలసిన యోగ్యత ఉన్నప్పుడు మన ప్రారంభం అనుభవించకపోతే తప్పగా ఆగామి సంచిత ప్రారంభాలు దేవుడు అంతసేపులో కూడా ఆ జన్మలో మా మనసు తృప్తి ఉండదు. దేవుడి ముక్తి పొందినా కూడా అనుభవిస్తూగా తృప్తి. మనం కష్టపడి చేస్తుంది ఎంత ఆనందంగా ఉంటుందో, మన కష్టాన్ని అనుభవించి దేవత దగ్గర మనకు అంత ఆనందంగా అదే దృష్టి కూడా ఉంది. కాబట్టి ఆ పాప కర్మఫలం పోవాలి. కాబట్టి ఇక్కడ రాజంపుతుంది. ఇప్పుడు వివాహ లగ్నం మహా జ్యోతిష సంపన్న వ్యక్తుడి గురువుగా అన్నీ అనుకోవచ్చు. అందుకని విప్పుడు కూడా మిత్రబంధు ఏంటి యజ్ఞమైన లగ్న దోషంలో శాస్త్ర ఇష్టి వలన తన కలిగిన శాపం పోవటం కాకుండా బుధ గృహాలు సరిగ్గా లేకపోవడం వచ్చిందని చెప్పి యజ్ఞదోషం వలన వచ్చిందని చెప్పి ఆ కథ అంతా తెలిసింది. అందుకని చెప్పట్లేదు. ఉత్తమ స్త్రీలు ఉత్తమ దంపతులు కూడా ఉత్తమ స్త్రీల గుణ రూపయుక్త అయినప్పటికీ కూడా ఆమె అంటే ఆయన గిట్టదు. ఇలా వారి వివాహలగ్నం దోషం వల్ల వచ్చింది. అది వారికి తెలియదు. వారి జీవితమే అతి విచిత్రంగా ఉంటుంది. ఆ పాపం అనేక ఎంత చేసినప్పటికి కూడా ఆవిడ దాని భర్త ఏందో అనురాగం అన్నీ బాగానే ఉంటుంది, కానీ భర్త అనురాగం ఉండదు. వసంత ఉత్సవంలో మధుపాత గెలవల్ల ఆవిడని అడుగులు పంపించి ఇలా ఉండగా ఒక్కసారి ఆయన ఇక్కడ ఏం చెప్తున్నాడు ఒకసారి ఇక్కడ రాజదంపతులతో పూజనందినటువంటి స్వాహావీతివోత్రులే విప్రదంతులుగాను రాజధర్మ దీక్షయే బలాకుడుగా రాణి మనోవికారమే నాగరాజునిగా ఆమె అనురాగ విశేషమే నాగరాజునిగా హృదయశుద్ధియే నాగకన్యగా ఇందు చిత్రితయ్యారు. ఒంటమాత అన్నప్పుడు కూడా ఈయన చిత్రించి కథాకల్పనతో విశేషంగా రాశారన్నమాట. ఇంకా గేహస్థులతో ఉన్న సమాన స్థానం గేహస్థాలకు కూడా ఉండాలి కనుక అవి అక్కడక్కడ కల్పనలు కథారహస్య ప్రయాణప్పుడు కూడా వస్తు సమన్వయం తెలుసుకుంటూ మూలం ఉన్నట్లే రచించడం ఒక మార్గం. ఆ సమన్వయమును తాను పొందినటువంటి అనుభూతిని కల్పనలో ఒక నెపంలో వంచడం, ఇది 2వ మార్గం. ఈ మూలము కూడా తన గొప్పతనమే ఒక సూర్యునికే దక్కిందడం. సందేహంలో కూడా ఇందులో మన మనసుకి ఏ సందేహం వస్తుంది ఇందులోనే సమన్వయించడం. ఈ పుస్తకం మహా సమన్వయంతో కూడిన పుస్తకం. ఇది సమన్వయం చేస్తే కానీ తెలియదు ఈ కథ. ఆ సమయంతో ఉన్న చదువులు తెలుసుకోవాలన్నమాట, అప్పుడు అవుతుంది. ఈ శాసనంతో చెప్పడం వల్ల వాడి యొక్క మనస్సుని చెప్పిన రాజు కడు విచిత్రుడు అని మనం చెప్పుకున్నాం కదా. ఇలా చెప్పినట్టు ఇది 6 ఆశ్వాసాల 6 ఆననాలు అన్నమాట. ఆశ్వాసం అని 6 సర్గలని తెలుగు సర్గలు ఉంటాయి, ఇందులో ఆశ్వాసాలని ఉంటాయి అధ్యాయాలు. ఇందులో మాత్రం ఆను అని పేరు పెట్టారు. మొట్టమొదటి ప్రధానంలో విరూపాక్ష దర్శనము, కవి సదస్సు, వసంతోత్సవము, మధుపానం, విష్ణు రాగం, నందాకుమారి రావడం, నాదా పాతాళంలో ఉంటాం. మనసు తప్పు చేస్తాం, మనసు తను తెలిసిపోతుంది కదా తప్పు చేసినందుకు, అలా అన్నమాట. ఇంకా ద్వితీయంలో విప్రాగమనము, త్రికాలవేది మహారాణి మనస్సు సద్బుద్ధి, త్రికాలవేది బలాకుడు, రాజప్రబోధము. ఎప్పుడే తప్పు చేశాడో వెంటనే అగ్నిహోత్రిన వాళ్ళు వచ్చారో మనం చెప్పుకున్నాం.
ఇవి తృతీయానం వస్తుంది. విప్రదంపతి సమాగమం, బలాక పాతాళ గమనము, విప్రదంతులతో మాట్లాడటము, వాళ్ళు కలిసి ఉండటం, పాతాళలోకి వెళ్ళి భార్య చూడటము, నాగరావతిని తీసుకోవడం, యాగం చోటు యాగం వాడు శాపం విముక్తం కలగడం. ఇంకా తురీయానం వస్తుంది. రాయదంపతి సమాగం, మళ్ళీ వాళ్ళతో కలిసిపోవటం, వరదానం, శ్రేష్టమైన దానం, నంది కూడా ఆశీర్వదించడం, ఆ విప్రదంపతులు ఆశీర్వదించడం. తను తప్పు తెలుస్తున్నాడు కాబట్టి భార్య లేకపోయినా బంగారు భార్యను బొమ్మ చేసి యజ్ఞం చేశాడు కాబట్టి అది కూడా తప్పని అందుకని అక్షయపాత్ర తన తప్పు తను తెలుస్తున్నాడు. భార్య లేకుండా పూజ చేయకూడదని కానీ తను చేశాడు. ఆ తప్పు తెలుసుకోవడం వల్ల మళ్ళీ అందుకని ఎవరైనా తెలుసుకుని అలా అయిపోయింది. అలా అందరూ కలిసిన తర్వాత అప్పుడు మళ్ళీ తిరిగి రాజ్యానికి తిరిగి రావటం, రాజ్యసభలో ఉంటాము. ఆ రాజ్యసభ అంతా కూడా వారి ఋతువులన్నీ 6 ఋతువులు 6 రకాలుగా వర్ణన చేయటం. ఈ 6 ఋతువులు కూడా మన మనస్సంకల్పం, మన షట్చక్రాలతో కూడినవే మన శరీరం కాబట్టి ఆ శరీరానికి తగ్గట్టుగా 6 ఋతువులు అని చెప్పినట్టు ఆ ఋతువులు అన్నీ కూడా వర్ణించడము. ఆ తర్వాత బలాకులు వెళ్ళిపోవడం, సాలిపోతే ఋతువర్ణం అయిపోవటం. ఆ తర్వాత మనుసంభవం, బాల్యము, శివలీలాస్తుతి ఉదాహరణ. ఇక్కడ శివలీలాస్తుతి అనగానే శూన్య యొక్క లీలలు, చేష్టలు భర్తానుగ్రహం వలన వచ్చేవే లీలలు అన్నమాట. భర్తానుగ్రహం వచ్చేదంటే లీల అంటే పరమేశ్వరు యొక్క చేష్టలు అన్నమాట. అది భర్తానుగ్రహంగా వస్తుంది, అనుగ్రహించాలి. నిత్యం చేసే లీలలు అదేంటి సృష్టిస్తే లయలు, కానీ ఇది భర్తానుగ్రహం చేసే లీలలు అవి ఆయన యొక్క చేసిన భర్తల యొక్క గురించి ఆయన వస్తూ ఉంటారు అన్నమాట. ఇలా చెప్పుకుని మనం ఇప్పుడు ఒక్కసారి 5వ ఆనంలో ఎక్కడెక్కడ ఏం చెప్పి ఆయన యొక్క ఉదాహరణకి చెప్పి మొత్తం అంతా కూడా ఉదాహరణ అంతా ఆ శాపం ఎప్పుడైతే శాపం అవుతుందో వాడిని అందరినీ మాట రావడం, తండ్రి శపించడం, అవి తన యొక్క తప్పు వచ్చిన మహారాజుని చెప్తున్నారు కదా, యాగమహిమ వల్ల అది రావడం. ఇక్కడ విశేషం ఏం చెప్పిన గురువుగారు ఏం చేశారంటే ఆ మా పురోహితుడైనటువంటి అగ్నిహోత్రుడైన భార్య ఆవిడికి ఆ మిత్రవర్ణకి వైశాలికి తల పుట్టుమచ్చ ఉంటాము. ఆ పుట్టుమచ్చ చూడడం చూసిన వాళ్ళకి ప్రతి వాళ్ళకి కనబడిపోవడం, అది శుద్ధిన వాళ్ళకి కనిపిస్తుంది అని చెప్పడం. ఆ శుద్ధత్వంతో ఉన్నటువంటి మహారాజు గమజరాజు చూసింది కాబట్టి ఈవిడికి కూడా నందకు కూడా మాట్లాడడం తెలివితేటలతో కల్పన బాగా చెప్పారు. ఆ మాట్లాడంతో శాపం పోవడం, అందరూ కలవటం, మూలంలో మాత్రం ఆ సుశర్మని పెట్టి ఆ బ్రాహ్మడికి మూలం పోయిందని అందరూ కలిశారని చెప్పారు. ఇక్కడ అంతా కూడా లైవ్యపాత్ర రాశారు. దండగా నన్నచూడు రాసినట్టుగానే, మాయను రాసినట్టుగా, పింగళస్వామి రాసినట్టుగానే ఎక్కడెక్కడ లైవ్యపాత్ర లయాలు. విశేషం ఏంటంటే అక్కడ కావ్యానికి అన్వయించాము అని చెప్పుకున్నాం పింగళస్వామితో పాటు. ఈయన కవిత్వంలో కూడా కవితా కన్యక అన్ని అలంకరణ కాకుండా విరూపాక్ష స్వామికి అంకితం చేసి చెప్పారు. ఇలా ఉన్నటువంటి ఆ పుస్తకాన్ని అభినవ శాకంతో ప్రకాశిస్తున్నటువంటి తన సోదరులాగా ఉందని షష్ఠాన పూజితం. ఈయన అభినవ శాకంతో ఉన్న పుస్తకం రచించారు. దాని గొప్పగా ఉందని మనం చెప్పారు. అందరి కవులు ఆయనలో ఉన్నారని, ఆ కవులందరూ కూడా తీర్చారని అందులో వచ్చారు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తే ఇప్పుడు మనం అద్వైతం అని చెప్పుకుంటున్నాం. ఆ అద్వైతం అంటే ఏమిటో మనం చెప్పుకున్నాం ఒక్కసారి. ద్వైతం అంటే 2, అద్వైతం అంటే ద్వైతం లేని. ఆ ద్వైతం లేని ఏం తెలుస్తుందా మనకి రాదు. మా శరీరం అంతా ఒక సృష్టి క్రమంతో జరిగింది. అది ఎలా తెలుసుకోవాలో మనకు సాధారణ చూస్తే తెలుస్తుంది అన్నమాట. ఒక విధంగా మనం ఆలోచన సృష్టి క్రమంగా ఆలోచించినట్లయితే పింగళ గురించి రాసుకున్నాము. ఈ రచన గ్రంథాలకు మనం చెప్పుకున్నాము. ఇప్పుడు అయిన తర్వాత అదే ఒకటి ఈ కవి సూరన్న ఎప్పుడనే కాకుండా ఇప్పుడు ఒక్కసారి సృష్టిని వీకని చెప్పుకొని మనం పూర్తి చేద్దాం. అసలు ఎందువల్లంటే అద్వైతం అని ఇప్పుడు ప్రతి వాళ్ళు అద్వైతం అంటే ఏంటి, అసలు అద్వైతంతో కలుస్తున్నారు. ఏతావత ఈ అద్వైతం గురించి మనం చెప్పుకొని ముందు వెళ్ళాం. అద్వైతం అంటే ఏంటో ఒకసారి మనం ఆలోచిద్దాం. ద్వైతం లేదు, అది అన్ని రకాల మతాలు చాలా ఉన్నాయి. శాక్తేయం, గాణపత్యం, వైష్ణవం, శైవం చాలా ఉన్నాయి. అందులో వెళ్ళినట్టుగానే అసలు ఈ అద్వైత అంటే ఇది అన్నిటి విశిష్ట అద్వైతం. ఆ అద్వైతం తెలిసి వస్తే పేరు. ఈ అద్వైతం అన్నీ ఒకేలాగా ఉన్నాయి, ఒకటే అంతా ఒకటే అని తెలుసుకున్న అద్వైతం. అదేంటే అది తెలియాలంటే కొంచెం సృష్టి గురించి మనం చెప్పుకుంటే బాగా అర్థమవుతుంది నా భావన అని చెప్దాం. తర్వాత ఆయన సృష్టి అని చెప్పుకున్నాం. సృష్టి ఎలా ఏర్పడింది, అసలు సృష్టికి చక్రం ఎలా నడుస్తుంది, అసలు మనిషిలో ఎన్ని తత్వాలు ఉన్నాయి, అసలు సృష్టి ఆవిర్భావం ఏంటి, ఇవన్నీ కూడా ఉన్నాయి.
ఈ సృష్టి తత్వాలు 36 తత్వాలతో పత్తిని చేసి డేర చేసి ఆ పత్తిని తీసి 36 పోగులు చేసి మళ్ళీ కలిపి శరీరంతో ఉన్నటువంటి 36 తత్వాలతోటి పచ్చి దేవుడి దీపం పెట్టాలి. 2 ఒత్తులు చేసి మళ్ళీ ఒక ఒత్తి చేసి ఆడ వచ్చేసి 3 ఒత్తులు దీపం పెట్టాలి. 5 అంతరార్థం ఆ సృష్టి. అదే మన జీవితాన్ని దేవుడికి అర్పించడం. అది ఈ తత్వాలు మనుషులు ఎన్ని తత్వాలనే చూద్దాం. సృష్టి ఆవిర్భావం ముందు పరాపరం వచ్చింది. ఈ పరాపరం శివుడు పుట్టింది. శివుడి నుంచి శక్తి పుట్టింది. శక్తి ఎందు నాదం పుట్టింది. నాదంలో బిందువు పుట్టింది. బిందువు నుండి సదాశివం పుట్టింది. సదాశివుని మహేశ్వరుడు పుట్టాడు. మహేశ్వరు నుండి ఈశ్వరం పుట్టింది. ఈశ్వరుని రుద్రుడు పుట్టాడు. రుద్రుడి నుండి విష్ణువు పుట్టాడు. విష్ణువు నుండి బ్రహ్మ పుట్టింది. బ్రహ్మ నుండి బ్రహ్మ ఎందు ఆత్మ కలిగింది. చేసిన దహరాకాశం. దహరాకాశంలో ఆత్మ అయింది. దహరాకాశం బ్రహ్మ అయింది. ఆత్మ వచ్చింది. ఆత్మ దహరాకాశం వచ్చింది. ఈ దహరాకాశంలోంచి వాయువు వచ్చింది. వాయువు నుంచి అగ్ని వచ్చింది. అగ్ని నుంచి జలం వచ్చింది. జలం నుంచి పృథ్వీ వచ్చింది. పృథ్వీ నుంచి ఓషధులు వచ్చాయి. ఓషధుల నుంచి అన్నం వచ్చింది. అన్నం వలన పక్ష వృక్ష అన్నీ వచ్చాయి. కొండలు అన్నీ వచ్చాయన్నమాట. స్థావరంగమాలు అన్నీ పుట్టాయన్నమాట. అలా ఇంకా సృష్టి కాలచక్రం పరాశక్తి అధీనంతో నడుస్తుంది. ఒక శక్తి ఒకటే మనం పెట్టిన ప్రేరణ గురించి పెట్టింది. ఒక శక్తిని ఒక కరెంటు కానీ బంగారం కానీ ఒకే కరెంటు రాగి తీగ అతనితో ఆ ప్రపంచం అంతా వ్యాపిస్తుంది. ఆ తీగల్ని అన్ని విధాల కరెంట్ లాగా మనం ఏం చేయలేం. పూర్వం అగ్ని దీపంతో పెట్టేవాళ్ళం. ఆ ఒత్తులు వేసి కిరసనాలు వేసి తర్వాత మణులు, తర్వాత ఏమో కీటకాలు, తర్వాత ఇప్పుడు కరెంటు రాగిలో కరెంట్ తయారు చేశారు. ఆ రాగి అన్నిటికీ పనికొస్తుంది. అదే రాగిని ఆ కరెంట్ ముట్టిన మనం చచ్చిపోతాం. అదే రాగి చేస్తే వంట అవుతుంది. అదే రాగి చేస్తే నీళ్లు కాదు. అన్ని రకాల సౌభాగ్యాలు, అన్ని రకాల ఈ కాలంలో భోగభాగ్యాలు అనుభవించబోతుంది ఆ కరెంట్. అలాగే బంగారంతో పేరు బంగారం దాన్ని అనేక ఆభరణాలు చేసుకుంటున్నాం. తినే ఆహార పదార్థాలు చేసుకుంటున్నాం. అన్నం పూర్వం ఆ బంగారం తినే అన్నంలో వేసుకుని కంచాలు వస్తువులు చేసుకుంటున్నాం. అన్ని చేసుకుంటున్నాం. ఇత్తడాన్ని అన్ని లోహాల్లో కూడా అలా చేసినట్టుగానే శక్తి ఒకటే అన్ని విధాలా అదే ఆ అధీనంలో నడుస్తుంది బ్రహ్మ. అందుకే సాంబశివానుగ్రహం ఎవరైతే వాళ్ళు అది నడుస్తుంది. ఇక ఇప్పటి వరకు ఎంతోమంది ఎంతోమంది శివులు, విష్ణువులు, బ్రహ్మలు వచ్చారు. ఇప్పటి వరకు 50 మంది బ్రహ్మలు అయ్యి వచ్చారు. ఇప్పుడున్న నడుస్తున్న బ్రహ్మ 51 బ్రహ్మ. కృతత్రేత ద్వాపర కలియుగాలు. ఈ యుగాలు 4 కలిస్తే ఒక మహాయుగం అవుతుంది. 71 మహాయుగాలు ఒక మన్వంతరం. ఇలాంటి మన్వంతరాలు ఒక సృష్టి. ఈ యుగాల యొక్క మధ్య సందులో ఉండి ఒక ప్రళయం. చిన్న సందులు వస్తాయి. వీటికి వాటి అంతఃసందు వస్తూ ఉంటుంది. అప్పుడు ఒక కల్పం. సందులు ఏంది ఒక కల్పం అవుతుంది. సృష్టి అయిన తర్వాత ఒక సృష్టి అవుతుంది. ఒక మనవను సృష్టి అవుతుంది. ఇంకా అలా 1000 యుగాలకు బ్రహ్మ ఒక పగలు అవుతుంది. 1000 యుగాలకు బ్రహ్మకు 1000 యుగాల కాలం బ్రహ్మకు ఒక పగలు అవుతుంది సృష్టి అన్నమాట. సృష్టిలో అదే 1000 యుగాల ఒక రాత్రి ప్రళయం అవుతుంది. ఒక రాత్రి ప్రళయం అవుతుంది. మనకైతే ఒక రాత్రి వాళ్ళకి అప్పుడు యుగాలు అవుతుంది బ్రహ్మకి. ఇలా 2000 యుగాలకు ఒక దినం అవుతుంది బ్రహ్మదేవుడికి. ఇప్పుడున్న బ్రహ్మ వయసు 51 సంవత్సరాలే. ఇప్పటి వరకు ఇంకా మనం ఇప్పుడు ఎంతున్నాము? మన 27వ మహాయుగంలో ఉన్నాం. ఇప్పటివరకు కల్పానికి ఒక పగలు 4,4,82,00,00,000 సంవత్సరాలు అయింది. 482 కోట్ల సంవత్సరాలు అయింది అన్నమాట. 7200 కల్పాలు ఉన్నాయన్నమాట. బ్రహ్మకు 1000 సంవత్సరాలు. 14 మంది మనువులు ఉన్నారు. ఇప్పుడు వైవస్వత మనువులో మనం ఉన్నాం. అందుకే మనువులో ఉన్నాం. శ్వేతవరాహ యుగంలో మనం ఉన్నాం. వైవస్వం మనకి రాముడు కూడా వైష్ణవం ఉన్న వైవస్సుడు కూడా మనుర్నామ ఛందసా ప్రణయమ ఛందసామేవలాగా వైవస్సుడు వచ్చాడు. అందులో ఛందస్లా వచ్చాడు. దీన్ని 5 భాగాన్ని చేస్తే కాలానికి ముక్తి వస్తుంది అన్నమాట. ఆ గురుభాగాన్ని చేస్తే 12 సంవత్సరాలు వస్తుంది. ఒక సంవత్సరానికి 6 ఋతువులు ఉంటాయి. ఒక సంవత్సరానికి 3 కాలాలు. ఏంటవి? వర్షాకాలం, చలికాలం, ఎండాకాలం. అలాగే 2 పూటలు ఉంటాయి, పగలు రాత్రి. సంవత్సరానికి 12 నెలలు ఉంటాయి. ఒక సంవత్సరానికి 2 ఆయనాలు ఉంటాయి, ఉత్తరాయణం, దక్షిణాయనం. ఇలా ఆవిస్తూ ఉంటే సంవత్సరానికి మళ్ళీ కత్తులు 27 కత్తులు ఉంటాయి. అలా చూస్తే మన నక్షత్రాలు కూడా కాంతులు ఉంటాయి కదా. 20 కార్తీకాలు ఉంటాయి, కార్తెలు నక్షత్రాలు 27. ఇలా వివరణాలు చూస్తే 12 రాశులు ఉంటాయి, గ్రహాలు 9 దిక్కులు ఉంటాయి.
పాదాలు 108 ఉంటాయి. ప్రతిదానికి నాటి ఉంటాయి కదా, ఆ 108 సంఖ్య చాలా గొప్ప. 8 ఉంటాయి పూజలు అంటే అన్ని మనం శాంతిమాల ఏం చేసిన 108 జపమాల చేసిన 108 ప్రశస్తమైంది అన్నమాట. ప్రఖ్యాతి పొందింది. 108 అన్నిటికీ దేనికే 108 చేస్తే మనకి జపం చేసి అప్పం చెప్పి పూజ చేసినా కూడా లోకంలో 108 పూజ చేస్తారు. ఒక వారానికి 7 రోజులు ఉంటాయి. పంచాంగంలో తిథివా నక్షత్ర కరణ యోగాలు ఉంటాయి. ఇలా ఈ సృష్టి అంతా కూడా త్రికోణంలో ఉంటుంది. దేవతలు జీవులు అందరూ కూడా చెట్లలో అన్ని వర్గాల్లో కూడా త్రిగుణాలు ఉంటాయి. సత్వరజ స్తమో గుణాలతో ఉంటారు వాళ్ళందరూ కూడా. అయితే ఈ పంచభూతాలు ఇవి ఉంటుంది కాకుండా పంచభూతాలు ఆవిర్భావం. ఆత్మ వచ్చింది కదా, ఆత్మ నుండి ఆకాశం వచ్చింది, ఆకాశం నుండి వాయువు వచ్చింది, వాయువు నుండి అగ్ని వచ్చింది, అగ్ని నుండి జలం వచ్చింది, జలం నుండి భూమి ఆవిర్భవించింది. ఈ విధంగా జ్ఞానేంద్రియాలు 5. ఈ జ్ఞానేంద్రియాలు పంచప్రాణి పంచ తన్మాత్రలు, అలాగే అంతరింద్రియాలు కర్మేంద్రియాలు, ఇవి మొత్తం 25. 25 తర్వాత ఆకాశ పంచీకరణ. ఆకాశంతో కలిస్తే మన జ్ఞానం వస్తుంది. ఆకాశమే శూన్యం మిథ్య అంతా కలుగుతుందన్నమాట. పెద్ద ఖాళీ తాగాలి, పెద్ద గదిలా ఉంటుంది మనం చెప్పినట్టుగానే. ఆకాశంతో కలిసి జ్ఞానం వస్తుంది. ఆకాశం మనసుతో కలిస్తే మనస్సు వస్తుంది. ఆకాశం అగ్నిలో కలిస్తే బుద్ధి వస్తుంది. ఆకాశం జలంతో కలిస్తే చిత్తం వస్తుంది. చిత్తం వేరు, మనస్సు వేరు, బుద్ధి వేరు అనమాట. ఆకాశం నీడతో కలిస్తే చిత్తం వస్తుంది. ఆకాశం భూమితో కలిస్తే అహంకారం వస్తుంది. ఇవి ఆకాశ పంచీకరణాలు. అలాగే వాయు పంచీకరణ. వాయువుతో కలిస్తే వ్యానం వస్తుంది. వాయువు ఆకాశంతో కలిస్తే సమాన వాయువు వస్తుంది. వాయువు అగ్నితో కలిస్తే ఉదానం వస్తుంది. వాయువు జలంతో కలిస్తే ప్రాణం వస్తుంది. వాయువు భూమితో కలవటం వల్ల అపాన వాయువు వస్తుంది. ఇలా వరుస పుడతాయి. ఇలా అగ్ని పంచీకరణలు ఏంటి? అగ్ని ఆకాశంతో కలవడం వల్ల ఆకాశం ముఖ్యం అన్నిటి కూడా. అగ్ని ఆకాశంతో కలవడం వల్ల శ్రోత్రం చెవు వస్తుంది. అగ్ని వాయువుతో కలవడం వల్ల వాక్ వస్తుంది. అగ్నితో కలవడం వల్ల కళ్ళు వస్తాయి. అగ్ని జలంతో కలవడం వల్ల జిహ్వ నాలుక వస్తుంది. అగ్ని భూమితో కలవడం వల్ల ఘ్రాణం వాసన. అదే అగ్నితో జలం పంచీకరణ. జలం ఆకాశంలో కలవడం వలన శబ్దం వస్తుంది. జలం వాయువుతో కలవడం వలన స్పర్శ వస్తుంది. జలం అగ్నిలో కలవడం వలన రూపం వస్తుంది. జలంతో కలవడం వలన రసం వస్తుంది. ఇలా జలం భూమితో కలిస్తే గంధం వస్తుంది. ఇంకా భూమి పంచీకరణాలు. భూమి ఆకాశంలో కలవడం వల్ల వాక్కు వస్తుంది. భూమి వాయువుతో కలిస్తే సాయువు వస్తుంది. భూమి అగ్నితో కలిస్తే పాదం వస్తుంది. భూమి జలంతో కలిస్తే గుహ్యం వస్తుంది. భూమితో కలిస్తే గుదం వస్తుంది. అదే మూలాధారం అన్నమాట. మా దేహం మా యొక్క దేహతత్వం జ్ఞానేంద్రియాలు 5, శ్రద్ధ స్పర్శ రూపరస గంధాలు, పంచతన్మాత్రలు, చెవులు, చర్మ, కళ్ళు, నాలుక, ముక్కు, పంచప్రాణాలు అపాన సమాన ప్రాణాదాన వ్యానాలు, అంతరింద్రియాలు 5, మనస్సు, బుద్ధి, చిత్త, జ్ఞాన, అహంకారాలు, కర్మేంద్రియాలు, వాక్కు, వాణి, పాదం, గుహ్యం, గురం. 5 వర్గాలు. కామ, క్రోధం, మోహ, లోభ, మద, మాత్సర్యాలు. శరీరం 3. ఏంటా 3 రకాలు? స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు. అవస్థలు 3. జాగ్రత్త, స్వప్నం 3 రకాలు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు. షడ్భావ వికారాలు. ఉండటం, పుట్టడం, పెరగటం, పరిణమించడం, క్షీణించడం. ఇవన్నీ షడ్భావ ప్రతి మనిషికి ఉండేవంట. షడూర్ములు. ఆకలి, దప్పిక, శోకం, మోహం, జర, మరణాలు. కోశాలు 7 సత్వధాతువులు. ఇవి కోశాలు అన్నమాట. ఇంకా కోశాలు ఈ సత్వధాతువు అంటారు. రక్తం, చర్మం, మాంసం, మేధస్సు, మజ్జ, ఎముకలు, శృకం. ఇవి కోశాలు సత్వధాతు. ఈ సత్వధాతువుతో గురువుగారు అక్కడ ఆయన యాగాలు చేసినప్పుడు శివ దీక్ష ఇస్తున్నప్పుడు శిష్యులకి ఎలకూరులో బందర్ దగ్గర ఉన్నటువంటి మధ్యముని ఎలకూరులో ఆయన చేసినప్పుడు ఆయన శ్లోకాలు రాశారు. సూక్ష్మంలోకి స్థూలం, సూక్ష్మం స్థూలం ఇవన్నీ పెట్టుకుని మా శరీరంలో చక్రాలకు అన్వయించి మా శరీరం యొక్క తత్వం చెప్పుకొని 7 రోజులు కిందకి పోయి అమ్మవారు శివకుటుంబంతో కిందకి మీదకి తిరుగుతుంది. ఆయన భర్తతో కలిసి ఆ మూలాధారం చేసి సహస్రానికి వెళుతున్నట్టుగా కింద చాలా బాగా రాశారు. కిందకి మీదకి అలా శ్వాసతో ప్రయాణం చేసి చేరుకుంటున్నారా అనుభవిస్తూ ఉపాసనా పద్ధతిగా చెప్పలేం. అలా ఇంకా చదివమాట జీవిత్రయాలు. విశ్వడు, చైతుడు, ప్రజ్ఞుడు. కర్మత్రయం. ప్రారబ్ధ, ఆగామి, సంచిత కర్మలు 3 అన్నమాట. 5 ఏంటది? వచన, ఆదాన, గమన, విస్తర, ఆనందాలు. గుణాలు సత్వరజస్తమో గుణాలు.
వీన్ని అక్షరాలు వీన్ని కూడా అక్షరాలకు అనుసంధానం చేయాలి. ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క మహామంత్రం. ఈ శా అనే అక్షరం శా స ష, ఈ శాలోంచి సావిత్రుల సత్వం వచ్చింది. సత్వం నుంచి కొంచెం తేడా శ శకుంతల ఆ శ రజోగుణం, ష తమోగుణం, షష్ఠలో ఇవి సత్వగుణం. అవి ఒక కష ఒక విధం ఉంది. అక్షరాన్ని కూడా ఒక కష ఒక మహామంత్రం ఒక మూలం ఒక అవి చెప్పుకుంటాము. ఒక కషం 18 రకాలు అన్నమాట. అక్షరాలు నలభై కూడా అక్షర రకాలు ఉన్నాయి. ఆకు తెలుగు ఆ అని ముందు వస్తాయి. ఇంకా తర్వాత గుణాలు చతుష్టయాలు 9. ఏమిటవి? సంకల్పం, అత్యాసాయం, అభిమానం, అనధారణ, ముదిత, కరుణ, మైత్రి, ఉపేక్ష, తితిక్ష. ఇవన్నీ ప్రతి మనిషిలో ఉండాలి. ఇవి తితిక్షలో మనిషి బతకలేడు. మంచిగా ఉంటే మంచి ఎడుగా వస్తే పోతుందన్నమాట. ఇంకా పంచభూతాలు 10. పంచవిక్రమణలో చేయనిది. ఈ 5 పంచభూతాలు పంచవిక్రమణలో చేసినమాట. ఇవన్నీ చెప్పుకుంటే మనకి ఇప్పుడు ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమి అవస్థలు, దేవత దిక్కు, వాయువు, సూర్యుడు, వరుణుడు, అశ్విదేవతలు, అగ్ని, ఇంద్రుడు, ఉపేంద్రుడు, ముత్యువు, ఇంద్రుజుడు, తర్వకుడు, రుద్రుడు, క్షేత్రజ్ఞుడు, ఈశానుడు. ఇవి కూడా ఈ మొత్తం 14 మంది అవస్థ దేవతలు. ఇవన్నీ మన శరీరంలో ఉంటాయి. నాడులు మన శరీరంలో ఉన్నాయి. ఏంటవి? 10 నాడులు. ఇడ, పింగళ, సుషుమ్న, గాంధారి, సుమనసి, పూష, ఆలంబన, హస్తి, శంఖిని, కూహు, బ్రహ్మనాడి. ఇవన్నీ సంగీతంలో కూడా మనం అక్కడ వినిపిస్తూ ఉంటాయి అన్నమాట. వాయువులు మొత్తం 10. అపాన, సమాన, ప్రాణ, ఉదాన, వ్యాన, కూర్మ, కుక, నాగ, దేవత, ధనంజయుడు, దేవదత్తోధ ఇవన్నీ అమరంలో ఉన్నాయన్నమాట. దేవదత్తోధ నాగస్య కూర్మ కురుకరో దేవదత్తోధనంజయ అని ఉంటుంది. ఇంకా తర్వాత చక్రాలు 7. మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా, సహస్రారతో కలిపి 7 అన్నమాట. ఇక మనిషి యొక్క ప్రమ ఎంత నియమం ఎంత 96 అంగుళాలు ఉంటారు. 8 జానుల పొడుగు ఉంటారు. జానలు చేతు జానులు 4 జానుల వలయం, 33 కోట్ల రోమాలు, 66 ఎముకలు, పెద్ద ఎముకలు, 72,000 నాడులు, 62 కీళ్ళు, 37 మురళ ప్రేగులు, సేరు గుండె, అర్థసేరు రుధిరం, 4 సేర్లు మాంసం, ఓ సేరుడు పైత్యం, అర్థసేరు శ్లేష్మం. ఇవన్నీ మహాదేహంతో కలిసి ఉంటాయి. లేకపోతే మహాదేహం పరితృప్తి కలగదు. ఈ మానవ దేహంలో 14 లోకాలు ఉన్నాయి. పై లోకాలను చూద్దాం. భూలోకంలో పాదాలు, భువర్లోకం హృదయంలో, సువర్లోకం నాభిలో, మహర్లోకం మర్మాంగాల్లో, జనలోకం కంఠంలో, తపోలోకం భూమధ్యలో, సత్యలోకం లలాటంలో. అందుకనే విశుద్ధ చక్రం జనలోకం కాబట్టి కంఠంలో ఉంటొస్తుంది అన్నమాట. అక్షరాలు పైకి వెళ్ళటం లేకుండా శిక్షాశాస్త్రంలో ఉంటాయి. ఇంకా అధోలోకాలు 7. ఆతల కూతల చదువు చెప్పుకుంటే ఆతలం అంటే అధికాళ్ళల్లో ఉంటుంది. ఆతలం వితలం గోళ్లల్లో ఉంటుంది. సుతలం మడమల్లో ఉంటుంది. తలాతలం పిక్కల్లో ఉంటుంది. రసాతలం మోకాళ్ళల్లో ఉంటుంది. మహాతలం తొడల్లో ఉంటుంది. పాతాళం పాయువులో ఉంటుంది. ఇలా అన్నీ కొనిస్తుంది. ఇంకా సముద్రాలు మన శరీరంలో ఎక్కడున్నాయి? మహాశివుడు సప్తసముద్రాలు ఎలా అని చెప్తున్నాం. లవణ సముద్రం మూత్రంలో ఉంటుంది. ఇష్టి సముద్రం చెమట్లో వస్తుంది. సూర సముద్రం ఇంద్రియాల్లో ఉంటుంది. సూరం శకుంతల సూరం సౌర్యం అన్నమాట. సూరత్వం కాదు. అలా సత్య సముద్రం దూషితంలో ఉంటుంది. దతి సముద్రం శ్లేష్మంలో ఉంటుంది. క్షయ సముద్రం చొలులో ఉంటుంది. శుద్ధోదక సముద్రం కన్నీరులో ఉంటుంది. అది కన్నీరు వస్తుందట. ఈ విధంగా మా శరీరంలో సప్తసముద్రాలు ఉన్నాయి. ఇంకా అగ్నిలు 3. ఏమిటి పంచాగ్నులు? కాలాగ్ని పాదాల్లో ఉంటుంది. క్షుధాగ్ని నాభిలో ఉంటుంది. శీతాగ్ని హృదయంలో ఉంటుంది. కోపాగ్ని నేత్రంలో ఉంటుంది. జ్ఞానాగ్ని ఆత్మలో ఉంటాయి. ఇవన్నీ కలుస్తాయి. ఇంకా సత్వద్వీపాలు మన శరీరంలో ఎక్కడెక్కడ ఉన్నాయో మనం చూద్దాం. జంబూ ద్వీపం తలలో ఉంటుంది. ప్లక్షద్వీపం అస్థిలో ఉంటుంది, ఎముకల్లో ఉంటుంది. శాఖద్వీపం శిరస్సు పైన ఉంటుంది. శాల్మలి ద్వీపం చర్మం ఉంటుంది. పూష్కార ద్వీపం గోళల్లో ఉంటుంది. కూసద్వీపం వ్యోమలో ఉంటుంది. కౌంచ దీపం వెంట్రుకల్లో ఉంటుంది. ఇలా ఉండటం వల్ల ఇంకా నాదాలు మా శరీరంలో ఎక్కడెక్కడ లాలాది కోశం లాలాది కోశ నాదం, భేరీనాదం, చెణీనాదం, మృదంగనాదం, ఘంటానాదం, కీలకిణీనాదం, కళానాదం, వేణునాదం, బ్రహ్మనాదం, ప్రణవనాదం. ఈసారి ఇవన్నీ కూడా ఇన్ని కలిస్తే కానీ మానవ శరీరం పూర్తవుదన్నమాట. ఇది చెప్పడం వల్ల ఇన్ని కలిసే కాబట్టే మనిషి యొక్క జీవితం
మా శరీరంలో ఎక్కడెక్కడ ఏ డాక్టర్ వెళ్ళక్కల మన చేతులు కాళ్ళు మాకు అర్థం చెప్పాలంటే మన చేతిలో ఉన్న దూర యంత్రానికి సెల్కి చేతులు రిమోట్ ఎలాగో అలా మన మానవ శరీరానికి చేతులు కాళ్ళు రిమోట్. ప్రపంచం అంతా 5 వేళ్లలో సకల స్తమ గుణాలతో కాకుండా ఒక వేలు చిటికిన వేలు ఉడికిన వేలు అంతా కూడా మన శరీరం మొత్తం ప్రపంచం అంతా ఒక అరచేతిలో ఉందన్నమాట. చేతి అరికాళ్ళని అందు ముందు బాగాలేక చేతులు కాళ్ళు నొక్కితే అరికాళ్ళు నొక్కితే వచ్చేస్తాయి. అరికాళ్ళను ఉడకన వేలికి తలకి సంబంధం కాళ్ళు కనిపిస్తాయి. అలాగే ఈ 2 చిటికిన వేళ్ళ యొక్క శరీరం వస్తుంది. రెండోది మనస్సు, మూడోది మృత్యుంజయ వేలు, నాలుగోది ఆత్మ, 5 పరమాత్మ. ఇలా చూసినప్పుడైతే శరీరం ఆత్మ బుద్ధి ఒకటి, శరీరం ఆత్మ బుద్ధి, శరీరము మనస్సు ఆత్మ శరీరము బుద్ధి మనస్సు ఆత్మ పరమాత్మ. ఇలా శరీరం అంతా సత్వరజస్తమో శరీరం అంతా మన చేతి వేళల్లో ఇమిడి ఉంటుంది. ఎప్పుడైతే మనం దీన్ని తెలుసుకున్నామో మనకి అద్వైతత్వం తెలుస్తుంది. అలా అరచేతులు అరికాళ్ళలో కూడా ఉంటుంది. ఈ చేతి రేఖలు వేళవన్న ఎందుకు మూడు వేళకు 3 ఉన్నాయి, ఎందుకు 2 అడ్డగీతలు ఉన్నాయి, ఇవన్నీ కూడా జ్యోతిష్ శాస్త్రం కాకుండా షడంగాల్లో కూడా ఉంటాయి కాబట్టి అన్నీ నేర్చుకున్నారు కాబట్టి ఆయన బాగా చెప్పగలిగారు. మన శరీరమే ఒక మానవ శరీరమే ఒక ప్రపంచం, ఒక అందుకే ప్రతి మనిషి జీవితం ఒక కథ. మహాభారతం మనకి అందముల్లా మనకి గౌరవం చుట్టాలతో అనుభవిస్తే రామాయణంగా దేవతలతో మనకి కనిపిస్తుంది. భారతం అనగా అందములు అక్కచెళ్ళు అందములు వాళ్ళ యొక్క ప్రేమాభిమానాలు గౌరవం కనిపిస్తాయి. ఆదర్శంగా ఉంటాం. లోకవ్యవహారం ప్రపంచంలో లోకవ్యవహారానికి భారతం కనిపిస్తుంది. ఆధ్యాత్మికంగా ధర్మ సందేహం అన్నిటి కూడా పెట్టిన పుట్ట అద్వైత వేదాంతం దాంట్లో భారతంలో ఉన్నాయి. కానీ సడన్గా మనకి కనిపించేవన్నమాట. కనిపించేవన్నీ కూడా ఆధ్యాత్మికంతో కూడా మనకి వాల్మీకి రామాయణంలో మనకి కనిపిస్తుంది. ఇలా మన శరీరం అంతా కూడా వ్యాపించడమే కాకుండా అంతా మనకి సెల్తో దూరంతో ఉన్నట్టుగానే ఈ కవి కూడా అద్వైత స్థితిలో తాదాత్మ్యంతో లేనమైనటువంటి కవి కాబట్టి ఈ గురించి మనం చెప్పుకోవడం మనం జరిగింది. ఇంకా తీసిన కొద్దీ ఇందులో ఉత్తమాసంగా తీసిన కొద్దీ మనకి కనిపిస్తూనే ఉంటాయి. చాలా నా చేతనైతే మటుకు చేతికి సముద్రంలో నీరు ఎంత తీసుకోదో అంతే తీసుకొని చెప్పాలి. ఇంకా చాలా చెప్పాలి, సరిగ్గా చెప్పలేదు. అందుకని ప్రపంచం లోకంతో తాదాత్మ్యం చెందినవాడే బంధువుతో, కానీ గురువుగారు మాత్రం పరమాత్మతో తాదాత్మ్యం చెంది ఏకమైపోయి మోక్షత్వాన్ని పొంది అని రాశారు. సాధన ఎంతవరకు వచ్చిందానికి అనుకూలం వరకే ఆయన తీసుకున్నారు. జీవితం అంతా పాడిన అందుకని చెప్పిందన్నమాట. సర్వే జనా సుఖినో